ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ లక్ష్మీ నృసింహునికి వెండి జోడు సేవ. యాదగిరిగుట్టలో స్వామివారికి భక్తుల మొక్కుబడి. దుర్గమ్మ సన్నిధిలో మూలా నక్షత్ర పూజలు. విజయవాడలో శాస్త్రోక్తంగా సరస్వతి మహాయాగం. అభిషేక సేవలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం. కడపలో ఘనంగా షష్ఠి పూజలు. చిత్తూరులో శ్రీ కోదండరామస్వామి వారికి వడాయత్తు ఉత్సవం. సీతారామ లక్ష్మణులకు భక్తుల నీరాజనం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వెండిజోడు మొక్కబడి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. తమ ఇంటి ఇలవేల్పుగా భావించే స్వామివారికి కోరిన కోరికలు తీరిన తరువాత భక్తులు ఎంతో ప్రీతిగా చెల్లించుకునే మొక్కబడి ఉత్సవమే వెండిజోడు సేవ. ఈ సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసనం చేశారు. అలాగే అమ్మవారిని సకలాభరణ భూషితంగా తిరుచిపై కొలువతీర్చారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నరసింహావతార కథా పరమానంద సుధా నరసింహావతార కథా పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగ హరి. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో మూలా నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో అర్చకులు విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగమండపంలో శాస్త్రోక్తంగా శ్రీ సరస్వతీదేవి అర్చన, మహాసరస్వతి యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడపలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా షష్ఠి తిథిని పురస్కరించుకుని ఉపాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను జరిపారు. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారిని సేవించారు. ఆపై పంచామృతాలు, ఫలరసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శరవణ భవని సుందరమూర్తిని అభిషేకంతో ఆరాధించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారికి వడాయత్తు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేసవిలో ఉపశమనం కైంకర్యంగా స్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సువాసనలు వెదజల్లే పుష్పమాలికలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి అర్చనలు జరిపారు.
అనంతరం సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి వారికి రాజోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత మేళతాళాల నడుమ నగరోత్సవం జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు శ్రీ సూక్త, నారాయణ సూక్తాలతో సేవించి మహామంగళ హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో నెలవైన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి, స్వామివారి పాదాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ఆభరణాలతో చక్కగా అలంకరణ చేసి పల్లకీ సేవను జరిపారు. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరణ చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో కొలువదీర్చి భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా జరిపి మహామంగళహారతులు సమర్పించారు.
ఇక చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామివారి దేవాలయంలో ఓంజల్ సేవ వేడుకగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో విశేష ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవ జరిపారు. తరువాత ఉత్సవర్లను తిరుచుపై కొలువదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు కరియ మాణిక్య స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సకల జ్ఞానప్రదాత శ్రీ గణనాథుడు శ్వేతార్క గణపతిగా పూజలు అందుకుంటున్న పుణ్యప్రదేశం వరంగల్లోని కాజీపేట ప్రాంతం. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు శ్వేతార్క మూల గణపతికి విశేష అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలతో అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. అమ్మవారి ఆలయ ఆవరణలోని ముఖ మండపంలో చక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజుల దిన్నెలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో గోపూజోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆపై దాన అందజేసి హారతులు సమర్పించారు. భక్తులు గోమాతను పూజించి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శివాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ 13వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఉపాలయంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని భక్తులు భక్తిరస భరితంగా నిర్వహించారు. భక్తులు హరంహర స్మరణలు చేస్తూ కార్తికేయుణ్ణి కనులారా సేవించారు. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. ఇక తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో చక్ర స్నానం వేడుకగా జరిగింది. ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని, చక్ర తాళ్వార్లను కొలువు తీర్చారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తుల శ్రీరామనామ స్మరణల నడుమ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రామయ్య తండ్రి కృపకు పాత్రులయ్యారు.
పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు బొజ్జ గణపయ్యకు ఊరువాడ నీరాజనాలు సమర్పించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలలో గణనాథునికి అభిషేకాలు, అర్చనలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి ఆలయ ఆవరణలోని నూతన యాగశాలలో విఘ్నేశ్వరుని ఉత్సవమూర్తిని స్నానపీఠంపై వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఋత్వికులు గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో అభిషేకాలు, హోమాలు జరిగాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, గణపతి ఆరాధన, మండపారాధన, నవగ్రహ పూజలు జరిపారు. అనంతరం స్వామివారికి అభిషేకం జరిపి గంధంతో అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలో పంచసూక్త హవనం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి అభిషేకం జరిగింది. పవిత్ర గోదావరి నదీ జలాలు, క్షీరంతో గణనాథునికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా లంబోదరునికి నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించి భక్తులు తరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో మహాగణపతికి అభిషేకం జరిగింది. అర్చకులు పార్వతీనందనుడికి పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు గణనాథుని అభిషేక ద్రవ్యాలు దర్శనం చేసుకుని జై గణేశ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఉపచారాలను నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. నూతన వస్త్రాలు, పూలమాలలతో స్వామివారికి దివ్య సుందరమైన అలంకరణ చేసి విష్ణు సహస్రనామార్చన జరిపి మహామంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లిలో నూతనంగా నిర్మించిన కోట మైసమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాల నడుమ అర్చకులు ఆలయ ఆవరణలో పలు రకాల క్రతువులను పూర్తి చేసిన తరువాత విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని నిర్వహించి అమ్మవారికి మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రం రైల్వే కాలనీలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో 63వ కళ్యాణ నవరాత్రి వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు అర్చకులు విశేష అర్చనలు జరిపారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తికి ఆభరణాలు, పుష్పాలతో చూడచక్కటి అలంకరణ చేసి సహస్రనామార్చనల సహితంగా హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ సీతారాములను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాలలో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానమాచరిస్తే సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఆ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం, పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి
సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం సంకల్ప దానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టీటీడీ పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలాచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను, బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను, ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి, ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 86,241 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,730 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,65,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.